హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే ఆవకాయ పెడుతున్నానండి. అదే వ్లాగ్ ఈరోజు షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తే వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆవకాయ పెట్టడం అయితే 3 ఇయర్స్ నుంచి నేనే సొంతంగా పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఊరు నుంచి కాయలొచ్చినాయి. అందుకనేసి ఎప్పుడు పెట్టినా 15 ఆర్ 20 పెడతాను. కానీ ఈసారి 15 పెడుతున్నానండి. ఎందుకంటే పచ్చడ చాలా తక్కువ తింటున్నాము. పెట్టిన స్టార్టింగ్ ఇయర్ అయితే చాలా బాగా తిన్నాము. ఇంకా పచ్చడ అనేది తక్కువ చేసినాము. అందుకనేసి తక్కువ పెడుతున్నాను. ఇంకా ఇక్కడ కాయలన్నీ నీట్‌గా కడుక్కొని, కాయలు మనము పెట్టే ముందే 2 గంటల ముందే నీళ్ళల్లోనో నానబెట్టాలండి. ఎందుకంటే వాటికి సొన అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ పోతాయి. నీట్‌గా నానితే కాయ కడిగేసుకొని మనం మార్కెట్‌లో కొట్టించుకొనొస్తే సరిపోతుంది. ఇక్కడైతే 10 రూపీస్ అంటారు కొట్టినందుకు ఒక్క కాయ. మనం కొంచెం బార్గెయిన్ చేస్తే 4 రూపీస్, 5 రూపీస్ అట్లా తీసుకుంటారు. అంటే కాయ సైజుని బట్టి కూడా అమౌంట్ తీసుకుంటారు. ఇంకా ముక్కలు కొట్టించుకొని వచ్చిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకొని క్లాత్ తోటి పెట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ నేను 2 వేస్ చెప్తాను అబ్జర్వ్ చేసింది. ఇక్కడ సిటీ వాళ్ళు ఎట్లా పెడతారంటే అన్నీ పచ్చిగానే కలుపుతారు. ఎల్లిపాయలు తక్కువేస్తారు మళ్ళీ. మళ్ళీ జీలకర్ర ఎయ్యరు. ఆవ పొడి, మెంతి పొడి, నూనె అన్నీ పచ్చిగానే మిక్స్ చేస్తారు. ఎల్లిపాయలు చాలా తక్కువేస్తారు. విలేజ్ సైడ్ అయితేనేమో జీలకర్ర, మెంతి పొడి, ఆవ పొడి అన్నీ వేడి చేసి పొడి చేసుకొని, ఆయిల్ కూడా వేడి చేసి పోపేసి చల్లగయిన తర్వాత మిక్స్ చేస్తారు. మన విలేజ్ సైడ్ ఏమో ఆవపిండి చాలా తక్కువ కలుపుతారు. ఎందుకంటే వేడి చేస్తదని చాలా తక్కువ కలుపుతారు. ఇక్కడనేమో ఆవపిండే ఎక్కువ కలుపుతారు. రెండిటికి డిఫరెన్స్ ఏందంటే ఇక్కడ పచ్చిగా కలపడం వల్ల కలర్ చేంజ్ అవ్వదు. ముక్క కూడా గట్టిగా ఉంటుంది. అదొకటి అబ్జర్వ్ చేసిన నేను. ఎందుకంటే లాస్ట్ టైం అట్లనే పెట్టిన. టేస్ట్ కూడా మంచిగా వచ్చింది. అంటే జీలకర్ర ఎయ్యలేదు. సేమ్ అసలు జీలకర్ర ఎయకుండా అన్నీ పచ్చిగానే మిక్స్ చేసిన. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్. కాకపోతే ఆయిల్ ఏమో హాఫ్ లీటర్ వేడి చేసి, హాఫ్ లీటర్ పచ్చిగానే ఏస్తున్నా. ఎల్లిపాయలైతే నేను చాలా ఎక్కువేస్తానండి. మామూలుగా పచ్చళ్ళ కోసమే అనే కాదు, రెగ్యులర్‌గా చాలా వాడతాను ఎల్లిపాయలు నేను. కర్రీస్‌లో ఎక్కువ వాడేస్తాను. అంటే ఎల్లిపాయ ఫ్లేవర్ అంత బాగా ఇష్టపడతారు ఇంట్లో గూడా. కర్రీ గూడా టేస్ట్ వస్తుంది ఎల్లిపాయ దానితోటే. ఇంకా అన్నీ పచ్చిగానే మిక్స్ చేసి, ఎల్లిపాయలు నేను ఎట్లా తీసినయే కొనుక్కొచ్చిన అండి. అన్నిగనం నేను తీయలేను హాఫ్ కేజీ ఎల్లిపాయలు. అందుకనేసి తీసినయే కొనుక్కొచ్చిన. తీసిన వాటికి, పొట్టు తీయని వాటికి ఒక 30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. టైం ఉన్న వాళ్ళు మామూలుగా తెచ్చుకొని తీసుకొనైనా పెట్టుకోవచ్చు. ఇంకా నాకు టైం లేదు కాబట్టి నేను పెట్టేసరికే 8 అయిపోయింది పచ్చడ. ఈవినింగ్ వచ్చి కాయలు కొట్టించుకొని అన్నీ ఎల్లిపాయలన్నీ రెడీగా ఉంటే మనం పచ్చడి పెట్టడం ఈజీనే కాబట్టి ఇట్లయితే చేసిన. ఇంకోటి అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు ఎట్లా మంచి రోజు చూసుకొని 50, 60 కాయలు పెట్టేది. పెద్ద పెద్ద జాడీలల్లా అట్లా పెట్టేది మంచి రోజు చూసుకొని. పచ్చడి ఇంట్లో నుంచి తీయాలన్నా కూడా దేవుడి రూమ్‌లో పెట్టి మంచిగుంటేనే ఎళ్లి తీసుకొచ్చేది కొంచెం కొంచెము. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. మామిడికాయలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఏమేమో తురుము పచ్చళ్ళని, అవని, ఇవని చాలా పెట్టేస్తున్నారు. జనాలకు అవేర్‌నెస్ వస్తున్న కొద్దీ యూట్యూబ్‌లో చూసి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పచ్చళ్ళు కూడా తినేవాళ్ళు తక్కువయ్యారు కాబట్టి కొంచెం కొంచెం పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడేమో ట్రెడిషనల్ ఎక్కువ ఫాలో అయ్యేది. అంటే మంచిగా నీట్‌గా ఉంటేనే ఇంట్లోకెళ్ళి పచ్చడి తేవాలని దేవుడి రూమ్‌లోనే పెట్టేది. క్లాత్ కట్టి మంచిగా గాలి ఆడకుండా. అందుకే అప్పుడు అంత టేస్ట్ ఉండేదేమో. మళ్ళీ ఇయర్ వరకు కూడా అదే టేస్ట్, అంతే కలరు, అదే టెక్స్చర్ ఉంటుండే. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. ఒక నెల రోజులు తింటాం ఈ పచ్చడి అంతే. కొత్త ఉబ్బు కాబట్టి. ఇంక తర్వాత ఏం తినము. ఇంకా అంటే రోజులు అట్లా ఎప్పుడు మనకి దగ్గరున్న దాన్ని అంత ఇష్టపడము. దూరంగా ఉన్న వాటినే ఇష్టపడతాం అన్నట్టు ఇది కూడా అంతే అండి. ఎప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా దొరుకుతుంది కదా! పచ్చడి పెట్టుకోకుంటేంది షాప్‌లో కూడా ఆవకాయ అంటే ఈజీగా ఇచ్చేస్తున్నారు. ఇంకా నేనైతే పచ్చడైతే పెట్టడం అయిపోయిందండి. ఒక 3 డేస్ ఆయిల్ మంచిగా మిక్స్ అయిన తర్వాత జాడీలోకి ఎత్తుకుంటే సరిపోతుంది. చూడాలి ఈసారి ఎట్లుంటుందో టేస్టు. నేనైతే 3 ఇయర్స్ నుంచి 3 ప్రాసెస్సే చేసిన. కానీ అన్నీ మంచిగా కుదిరినాయి. ప్రతి ఇయర్ టేస్టే అనిపించింది పచ్చడ. చాలా మంచి టేస్ట్ అనిపించింది. నాకెక్కువైతే దోసలకు బాగా పడతదండి. దోస, ఇడ్లీకి బాగా పడుతుంది. పల్లి చట్నీ చాలా తక్కువ చేస్తాను. టైం ఉండదు కాబట్టి. ఉదయం స్కూల్ టైం కాబట్టి టైం ఉంటే చట్నీ చేస్తాను. లేదంటే కర్రీస్, పచ్చళ్ళేసుకొని దోస, ఇడ్లీ గానీ తినేస్తారు పిల్లలు. ఎట్లాగో సాంబార్ రెగ్యులర్‌గా ఉంటుంది ఇంట్లో. సాంబార్ గానీ, పచ్చళ్ళు గానీ పెట్టుకొని తినేస్తారు. ఇదండి నా ఆవకాయ స్టోరీ అయితే. మీలో ఎంతమంది ఆవకాయ పచ్చడి పెట్టిర్రో కామెంట్‌లో చెప్పండి.
వీడియోస్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. ఛానల్ చూడండి ఫస్ట్, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆవకాయ పెట్టేసరికి అయితే 10 అయిపోయింది. పెట్టడమేమో కానీ ప్రాసెస్ తర్వాత గిన్నెలు బాగా పడతాయి తోముకోవడానికి మనకి. ఇంకొకసారి 3 డేస్ తర్వాత టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే మిక్స్ చేసుకోవచ్చు.